హలో పిల్లలారా, నేను శివాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక కొత్త కథతో వచ్చేశాను. ఒక పచ్చని ప్రశాంతమైన అడవిలో చిన్న చిన్న జంతువులన్నీ కలిసి ఆనందంగా జీవించేవి. ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఒక గొప్ప పండుగ జరుపుకునేవారు. అదే పెద్దమ్మ పండుగ. ఈ పండుగలో ముఖ్యమైనదేమిటంటే రాత్రిజనకి తత్పుల వాద్యం. ఆ డప్పులు మోగితేనే పండుగ ప్రారంభమవుతుంది. ఈసారి కూడా జంతువులన్నీ పండుగ కోసం బాగా సిద్ధమయ్యాయి. ఏనుగు పెద్ద వేదికను నిర్మించింది. కోతి చెట్ల మీద దీపాలు కట్టింది. నెమలి అందమైన నాట్యం ప్రాక్టీస్ చేసింది. కుందేలు ప్రసాదం సిద్ధం చేసింది. అందరూ కలిసి ఆనందంగా పనిచేశారు. పండుగకు ముందు రాత్రి అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. అప్పుడు టమ్ 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 జంతువులన్నీ ఒక్కసారిగా లేచాయి. ఈ శబ్దమేంటి? ఎవరు డప్పులు మోగిస్తున్నారు? అందరూ బయటికొచ్చి చూశారు. కాని అక్కడ ఎవరూ లేరు. కాని డప్పులు మాత్రం మెల్లగా ఊగుతున్నాయి. మరుసటి రోజు ఇది ఖాళీ అయి ఉంటుంది అని అనుకున్నారు. కాని ఆ రాత్రి మళ్ళీ అదే శబ్దం, ఢమ్ ఢమ్ ఢమ్. ఈసారి కొంతమంది జంతువులు చెప్పారు, డప్పుల దగ్గర ఒక తెల్లని నీడ కనిపించింది. అది గాల్లో తేలుతోంది. అడవిలో భయం నెమ్మదిగా వ్యాపించింది. కొంతమంది జంతువులు భయపడి ఈసారి పండుగ చేయకపోవడమే మంచిది అన్నారు. అప్పుడు ఒక చిన్న జింక ముందుకు వచ్చింది. మనము చూసింది నిజమో కాదో మనమే తెలుసుకుందాం. ఆ రాత్రి జింక, కోతి, కుందేలు డప్పుల దగ్గర దాక్కుని గమనించాయి. చంద్రుడు వెలుగుతున్నాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కొన్ని క్షణాలు గడిచాయి. అప్పుడు టమ్ 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 అందరూ మౌనంగా చూశారు. చెట్టుపై నుంచి ఎండిపోయిన కొమ్మలు కింద పడుతున్నాయి. అవి డప్పులపై పడుతూ ఆ శబ్దం చేస్తాయి. జింక పైకి చూసింది. చెట్టు లోపల ఒక పెద్ద పొలుసుంది. గాలి బలంగా వీచినప్పుడు ఆ కొమ్మలు కింద పడుతున్నాయి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఎలాంటి దెయ్యం లేదు. కోతి నవ్వుతూ అంది, లేదు, మన భయమే మనల్ని భయపెట్టింది. మరుసటి రోజు అందరూ ధైర్యంగా పండుగను ప్రారంభించారు. ఈసారి డప్పులు నిజంగా మోగాయి. అడవి అంతా ఆనందంతో నిండిపోయింది. భయం చాలాసార్లు మన ఊహల నుంచే వస్తుంది. నిజం తెలుసుకోవాలంటే ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడు భయం కూడా సత్యంగా మారిపోతుంది. ఇదే ఈరోజు మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో రేపు కలుద్దాం పిల్లలారా.